నమస్కారం. రెయిన్బో హాస్పిటల్ సుఖీభవకు స్వాగతం. పవర్డ్ బై స్టార్ హాస్పిటల్. ఈరోజు సుఖీభవలో మరణానికి చేరువైన ఆఖరి రోజుల్లో ఒక మంచి నేస్తంగా సపర్యలు చేస్తూ ఇటు మనిషికి అటు మనసుకు స్వాంతన కలిగిస్తూ చివరి శ్వాస దాకా ఆత్మీయ ఆతిథ్యాన్ని అందించే స్పర్శ్ సేవా సంస్థ గురించిన ప్రత్యేక కథనాన్ని మీకు అందిస్తున్నాం. ఉదయించిన సూర్యుడు పడమటి దిక్కున అస్తమించినట్లే మనిషి జీవన పయనానికి కూడా ఎక్కడో ఒక చోట ముగింపు అనేది తప్పనిసరి. అయితే ఈ ముగింపు అనేది ఆఖరి మజిలీలో అనాయాసంగా జరిగిపోతే ఏ చింత ఉండదు. మరి అందరికీ అలాంటి అనాయాస మరణం లభిస్తుందా అంటే కాదనేదే సమాధానం. మందులకు చికిత్సకు లొంగని మొండి జబ్బులు మనలో చాలామందికి ఆఖరి మజిలీని నరకప్రాయంగా మారుస్తూ ఉంటాయి. మరణశయ్యపై అనుక్షణం దుర్భరమైన మరణవేదనను భరిస్తూ మృత్యువు కోసం ఎదురు చూసేలా చేస్తూ ఉంటాయి. తన వాళ్లే తమను పట్టించుకొని దుర్భర పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. జీవితపు చరమాంకంలో ఎదురయ్యే ఈ రంపపు కోతను తప్పిస్తూ హుందాగా మరణించే అవకాశాన్ని కల్పిస్తోంది స్పర్శ్ సేవా సంస్థ. ఆఖరి మజిలీలో మృత్యువు కోసం ఎదురు చూస్తున్న వారికి వరప్రసాదంలా భాసిల్లుతోన్న స్పర్శ్ సేవా సంస్థ గురించిన ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. ఒంటి నిండా పైపులు, మొహానికి ఆక్సిజన్ మాస్క్, చేతులపై సూదులతో పొడిచిన గుర్తులతో అద్దాల కంచెల్లో బందీలుగా కనిపిస్తున్న వీరందరూ మందులకు చికిత్సలకు లొంగని క్యాన్సర్ల వంటి మొండి జబ్బులతో బాధపడుతూ మృత్యుకుహరానికి చేరువైన వాళ్ళు. మహా అయితే వారం 10 రోజులే అని డాక్టర్లు కూడా చెప్పేశారు. ఇలాంటప్పుడు మనలో చాలామందికి పేషెంట్ను ఇంకా ఆసుపత్రిలో ఉంచడం అనవసరం అనిపిస్తుంది. పేషెంట్ను ఇంటికి తీసుకెళ్ళిపోతారు. పాత మంచం పైన పడుకోబెట్టేసి పైన చిరుగుల దుప్పటి కప్పేసి మరణం కోసం ఎదురు చూస్తుంటారు. ఎంతో ఉత్కృష్టమైన మానవ జన్మ ఇంతటి పరాధీనమైన నిస్సహాయమైన పరిస్థితుల్లో తుది శ్వాస వదలాలా? ప్రశాంతంగా హుందాగా గౌరవంగా మరణించే హక్కు లేదా? తప్పకుండా ఉంది. తనవైన సపర్యలు సేవలతో ఆఖరి గడియల్లో ప్రశాంతంగా కన్నుమూసే హక్కును స్పర్శ్ కేంద్రం కల్పిస్తోంది. చాలా డిసీజెస్కి క్యూర్ చేయలేము. ఇప్పుడు ఓన్లీ మెయింటెనెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్కి డిపెండింగ్ ఆన్ ద స్టేజ్ వెన్ ఇట్ ఈస్ డిటెక్టెడ్ సర్జరీస్ అని, కీమోథెరపీ, రేడియోథెరపీ ఇవన్నీ ఉన్నాయి. కానీ మన అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఇండియాలో ఈ మధ్యన అసలు క్యాన్సర్ ఎట్లా విపరీతంగా పెరుగుతుందంటే ప్రతి సంవత్సరం ఒక 10 లక్షల క్యాన్సర్ కేసెస్ ఏర్పడుతున్నాయి, న్యూ కేసెస్. హైదరాబాద్లో ఒక 25,000 న్యూ కేసెస్ ఎవ్రీ ఇయర్ వస్తాయి. ఇందులో ఒక 75% 300 మందికి డయాగ్నోసిస్లోనే ఇట్ ఈస్ బియాండ్ ట్రీట్మెంట్, అంటే లేట్గా డయాగ్నోస్ అవుతుంది. ఇట్లాంటి పేషెంట్స్ హాస్పిటల్స్ చుట్టూ తిరిగి ట్రీట్మెంట్ మీద డబ్బులు ఖర్చు పెట్టుకొని ఫలితం లేకుండా ఉంటున్నారు. సో వాళ్ళకి వై డోంట్ వి క్రియేట్ దిస్ ఫెసిలిటీ? అండ్ ఇంకోటి ఏంటంటే మన ఎయిమ్ ఈజ్ గివింగ్ హ్యాపీనెస్ టు ద పేషెంట్ ఓవరాల్. మన గోల్ ఏంటంటే ఇక్కడ ట్రీట్మెంట్ దశ దాటిపోయిన వాళ్ళకి ఎంత సంతోషంగా వాళ్ళని మనం చూసుకోవచ్చు వాళ్ళకున్న కొంతకాలం. యాడింగ్ లైఫ్ టు ఇయర్స్. ఆఖరి రోజుల్లో ఆత్మీయతను అందించే స్పర్శ్ గురించిన మరిన్ని వివరాల్ని ఇప్పుడు చూద్దాం. రేపో మాపో చనిపోబోతున్న మనిషి ఇంట్లో ఉన్నప్పుడు వాతావరణం అంతా గంభీరంగా ఉంటుంది. ఎటు చూసినా నిర్లిప్తత కనిపిస్తుంటుంది. పరామర్శలుండవు, ధైర్యవచనాలుండవు.
కొన్నిసార్లు పేషెంటుకు మాట్లాడే శక్తి లేకపోవచ్చు, వినికిడి పూర్తిగా లోపించవచ్చు, మనుషుల్ని గుర్తుపట్టలేకపోవచ్చు. ఇలాంటి పరిస్థితిలోనూ మనిషి 4 ఊరడింపు మాటలు కోరుకుంటాడు, ఆత్మీయ స్పర్శను ఆకాంక్షిస్తాడు. అదేం దురాశ కాదు, అయినా చాలాసార్లు నిరాశే మిగులుతుంటుంది. స్పర్శ సంస్థ ఈ కోరికలను సగర్వంగా నెరవేరుస్తోంది. ఆఖరి ఘడియల్లో ఆత్మీయ ఆతిథ్యాన్నందిస్తోంది. ఆఖరి క్షణాలు, తర్వాత జీవితం అంతిమ అవస్థలో ముఖ్యంగా కావాల్సింది ప్రేమ, పక్కన మేమున్నామని ధైర్యం చెప్పే డాక్టరు, తర్వాత అట్లా హెల్ప్ చేసే స్టాఫ్ చాలా అవసరం. హాస్పిటల్స్ గోల్ ఏంటంటే హాస్పిటల్ అట్మాస్ఫియర్ ప్రొవైడ్ చేయకుండా ఇంటి అట్మాస్ఫియర్ ప్రొవైడ్ చేసి పేషెంట్కి ఒంటరిగా చనిపోతున్నాము అనే భావన తీసివేసి వాళ్ళకి మేము ఉన్నామని ధైర్యం చెప్పి వాళ్ళ సిమ్టమ్స్ మోస్ట్లీ అంటే నొప్పి అట్లాంటి వ్యాధి నివారణకి మేము సహాయం చేస్తాం. అంబులెన్స్ నుంచి వీల్ చైర్లో కిందకు దింపుతోన్న ఈవిడ పేరు సుజాత సుందరి. చిన్న వయసులోనే ఉత్పాతం. మహా అయితే వారం 10 రోజులు, అంతకుమించి కష్టమని చెప్పేశారు డాక్టర్లు. ఆసుపత్రిలో ఉంచడమా, ఇంటికి తీసుకెళ్లడమా అని ఆలోచించలేదా కుటుంబ సభ్యులు. నేరుగా స్పర్శకు తీసుకొచ్చారు. మేము వచ్చిన తర్వాత డాక్టర్స్ చేసిన ప్రయత్నాలు నాకు నిజంగా మనసుకి హత్తుకున్నాయి. ఎందుకంటే ఏ కార్పొరేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళినా సరే, ఏ హాస్పిటల్కి వెళ్ళినా సరే ఐసీయూలో పెట్టేసేసి పేషెంట్కి సౌకర్యంగా ఉందా లేదా అనేది పట్టించుకోకుండా వాళ్ళ ట్రీట్మెంట్ వాళ్ళు చేస్తారు. కానీ ఇక్కడ అట్లా కాకుండా ఆక్సిజన్ ఇస్తూ పేషెంట్ కొంచెం రిలాక్స్ అవ్వగానే పేషెంట్ ట్రీట్మెంట్కి అనుగుణంగా సరైన ఇంజెక్షన్స్ అది ఇచ్చి నెబులైజర్ తోటి ఉపశమనం చాలా తొందరగా కలిగించారు. వచ్చిన 10 నిమిషాల్లోనే పేషెంట్ చాలా సంతోషకరంగా నవ్వుతూ డాక్టర్ ఐఎమ్ ఫైన్ డాక్టర్ అని అనేపించేటట్టు చేయగలిగారు. ఆఖరి శ్వాసకు సిద్ధంగా ఉన్నవారికి మరణించేదాకా ఆత్మీయ ఆతిథ్యాన్ని అందించడానికి స్పర్శ సంస్థ ఒక చక్కటి వేదిక. ఇక్కడ ఆర్థిక స్తోమత గురించి ఆలోచించాల్సిన పని లేదు. ప్రవేశం ఉచితం, ఆహారం మందుల్ని కూడా ఉచితంగా అందిస్తారు. తినగలిగిన వారికి పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందిస్తారు. ఆ స్థితి దాటిపోయిన వారికి ట్యూబ్ సాయంతో ఫ్లూయిడ్స్ ఎక్కిస్తారు. రోగుల సహాయకులకు ఆశ్రయమిస్తారు. రోగి బాధల్ని పంచుకుంటారు, ఊరడిస్తారు, ఓదారుస్తారు. వాంతైన విరేచనమైన ఓపిగ్గా సేవలు చేస్తారు. గాయాలకు కట్టుకడతారు. ఇక్కడ జీవితాన్ని పొడిగించలేకపోయినా బతికినంతకాలం బాధల్ని మరపిస్తారు. అమ్మంటే అంతులేని ప్రేమకు మరో రూపం. అమ్మ ప్రేమకు కొలమానం లేదు. మూత్రాశయంలో ముదిరిపోయిన క్యాన్సర్ మూలంగా ఆఖరి శ్వాసకు సిద్ధమైన యాదగిరికి ఇవాళ అమ్మే సర్వస్వం. వృద్ధాప్యంలో తాను సేవలు పొందాల్సిన స్థితిలో కూడా కన్నబిడ్డను కడదాకా సాగనంపడానికి అన్నీ తానై సపర్యలు చేస్తోంది ఆ తల్లి. స్పర్శ సాయంతో తన పేగుబంధాన్ని హుందాగా ప్రశాంతంగా సాగనంపాలని తాపత్రయపడుతోంది. 4 సంవత్సరాల నుంచి ఇది ఇన్ఫెక్షన్ అయిపోయింది. ఇన్ఫెక్షన్ అయి క్యాన్సర్గా మారింది. ఆపరేషన్ చేసిండ్రు, కొంచెం గడ్డ ఉంటే తీసేసారు, రేడియేషన్ చేసారు, తగ్గలే సార్. అంత మంచిగా చూసుకుంటారు సార్. ఇల్లు లెక్కనే ఉంది. తిరగబట్టి చాలా రోజులయ్యాయి కదా, అక్కడ డాక్టర్ చూడలేక ఈ హాస్పిటల్ సంబంధించిందని చెప్పి ఇక్కడికి పంపించింది. మా గోస చూడలేక ఊరికే తిరిగి వెంబడేసుకొని నేను పోతుంటే వస్తుంటే ముసలమ్మ పడిపోతట్టుంది పాపము. తీసుకొని వస్తుంది పోతుంది, ఎవరు లేరు కదా.
అని చెప్పి ఇక్కడ పంపించారు. రోగికి అవసరమైన మందుల్ని ఉచితంగా అందిస్తూ వారికి హుందాగా మరణించే అవకాశాన్ని కల్పిస్తుంది స్పర్శ్ సంస్థ. స్పర్శ్ గురించిన మరిన్ని వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి ఒక్కరికి హుందాగా బతికే హక్కున్నట్లే గౌరవంగా మరణించే హక్కు కూడా ఉంది. మరణం అంటే నరకానికి నకలు కాదు, కాకూడదు కూడా. నిర్లిప్త వాతావరణంలోనూ ఎందుకు చావాలి? తుది వీడ్కోలు చాలా ప్రశాంతంగా, గౌరవంగా జరగాలి. స్పర్శ సంస్థలో అదే జరుగుతోంది. మరణం అంచుల్లో ఉన్న వ్యక్తికి ఓపిగ్గా సేవలు చేయడం, మలమూత్రాదుల్ని శుభ్రం చేయడం, గాయాలకు కట్లు కట్టడం, మందుల్ని మింగించడం, ఇవన్నీ చేయడానికి జీవిత భాగస్వామికి కూడా ఒక్కోసారి విసుగనిపిస్తుంది. ఈ పనులకు తోడు ఇరుకైన ఇంటి గదులు, అద్దె ఇళ్ళు, ఆర్థిక స్తోమతలు చాలామందికి సహకరించవు. ఇలాంటి పరిస్థితుల్లో మరేం పర్వాలేదు, నేనున్నానంటూ ఆత్మీయంగా అక్కున చేర్చుకుంటుంది స్పర్శ్ కేంద్రం. మనం ఇప్పుడు వామిటింగ్స్ ఉన్నా, వాళ్ళకి ఏదన్నా కాన్స్టిపేషన్ ఉన్నా, విరోచనాలు ఉన్నా, ఇలాంటివి మనం అరికడతాం. దాని తర్వాత మనోవైజ్ఞానంగా వాళ్ళకి కొంచెం స్ట్రెంగ్త్ ఇవ్వడానికి కౌన్సిలర్స్ అని వీ హ్యావ్ అరేంజ్డ్. ఇప్పుడు 2-3 ఆర్గనైజేషన్స్ ఆర్ సపోర్టింగ్ అస్. రోష్ని అని ఒక ట్రస్ట్ ఉంది, వాళ్ళ చారిటబుల్ ఆర్గనైజేషన్, దే ఆర్ సెండింగ్ కౌన్సిలర్స్. అలాగే మోహన్ ఫౌండేషన్ ఈజ్ రీసెంట్లీ సపోర్టింగ్ అస్, సెండింగ్ కౌన్సిలర్స్. తర్వాత మనకి వాలంటీర్స్ ఉన్నారు ఇక్కడ రెగ్యులర్గా వచ్చి, వాళ్ళు వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ శాలరీ, పల్లవి గారు, రోహిణి, పద్మ గారు, దే కమ్, దే సిట్ విత్ పేషెంట్స్, వాళ్ళతో మంచి చెడ్డ మాట్లాడి వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏంటని కనుక్కుని వాళ్ళకి కొంచెం దే గివ్ సమ్ రిలీఫ్. సో ఈ కౌన్సిలింగ్ ఈజ్ వన్ ఆస్పెక్ట్ ఆఫ్ గివింగ్ సమ్ కంఫర్ట్ టు పేషెంట్. క్యాన్సర్ మహమ్మారి కాలేయాన్ని కబళించడంతో గత 2 నెలలుగా మరణశయ్యపై ఉంటున్న వీరారెడ్డి గారిది కూడా మరణంలోనూ ప్రశాంతంగా ఉండాలని, హుందాగా, గౌరవంగా వెళ్ళిపోవాలన్నదే కోరిక. ఆర్థిక స్తోమత ఉన్నా, అయిన వాళ్ళందరూ ఉన్నా, వేదన లేని మరణం లభిస్తుందన్న ఆశే నన్ను స్పర్శ్ సంస్థకు వచ్చేలా చేసిందని చెబుతోన్న ఆ ప్రశాంతమైన చిరునవ్వును చూడండి. పోతే పోతా, ఇక అది నిర్ణయానికి వచ్చి ఉండిపోయాడు. లాస్ట్ స్టేజీకి వచ్చిన తర్వాత మనం ఏం చేయలేమన్నారండి. అక్కడ బసవతారకలో అడ్మిట్ అవుదామని వెళ్ళాం. రోజు బయట నుంచి రమ్మన్నారు. బయట నుంచి రావడానికి కాళ్ళు పనిచేయట్లా, బాగా విపరీతమైన నొప్పి. మా బాబు ఎస్ఆర్ నగర్లో ఉంటాడు, అక్కడి నుంచి 200 పెట్టినా ఆటో రావట్లేదు. 3 రోజులు తిరిగాం. ఇక తర్వాత మేము ఏం చేయలేమండి, మేము ఇక్కడ ఇంటికి పోలేమంటే మేము చేయగలిగింది ఏమి లేదన్నారు వాళ్ళు. అంటే ఇక్కడ నెట్లో చూసి గబగబా ఇక్కడికి తీసుకొచ్చేసాం. డాక్టర్ గారు ఇక్కడ చేర్చుకున్నారు. మరణం ఎంతటి ధైర్యవంతులనైనా వణికిస్తుంది. అందులోనూ క్యాన్సర్ మరణం మరింత బాధాకరంగా ఉంటుంది. నిజానికి మరణం అంచుల్లో ఉన్న చాలామందికి తమ పరిస్థితి గురించి అంత అవగాహన ఉండదు. స్పర్శ్ సిబ్బంది మెల్లమెల్లగా పేషెంట్కు ఆ పరిస్థితిని వివరిస్తారు. మరణాన్ని స్వాగతించడానికి అవసరమైన ఆత్మశక్తిని పెంపొందిస్తారు. ఆధ్యాత్మిక ప్రవచనాలు, భక్తి సంగీతాన్ని వినిపించడంతో పాటు పేషెంట్లకు ఇష్టమైన హాబీలకు తిరిగి ప్రాణం పోస్తారు. కళ్ల ముందు తమలాంటి వారే ఉండడం, వారితో కలిసి సాధక బాధకాలు పంచుకోవడం, ఇవన్నీ రోగిని మానసికంగా మరణానికి సిద్ధం చేస్తాయి. తరచూ ఇంటికెళ్ళి రావడం, గుడికెళ్ళడం, బంధుమిత్రుల్ని కలుసుకోవడం, ఇలాంటి కోరికలన్నింటినీ తీరుస్తోంది స్పర్శ్. ఒక యంగ్ పేషెంట్ని చూశానండి. ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చినప్పుడు తను అడ్మిట్ అని నాకు తెలియదు. నేను ఆ రోజు ఆఫీస్కి వచ్చినప్పుడు ఒక చిన్న బాబు, 5 ఏళ్ల బాబు తిరుగుతుంటే ఎవరైనా గ్రాండ్ మదర్ని, గ్రాండ్ ఫాదర్ని చూడడానికి వచ్చాడు అనుకొని పరిచయం చేసుకున్నాను ఆ అబ్బాయిని. తర్వాత తెలిసింది ఏంటంటే ఆ అబ్బాయి మదర్కి క్యాన్సరు, చాలా అడ్వాన్స్డ్ క్యాన్సర్, చాలా చిన్న అమ్మాయి. భర్త 1 year బ్యాక్ చనిపోయాడు. అమ్మాయికి ఫాదర్ లేడు, మదర్ ఒక్కటే చూసుకుంటుంది. తను మా దగ్గర మాట్లాడినప్పుడు చాలా బాధపడింది. బిడ్డను ఏం చేయాలా, ఇట్లా చనిపోతే ఆ బాబుకి దిక్కు లేదని. ఆ టైంలో మనసు ఇన్నిసార్లు చావులు చూసినా కూడా ఒక రకమైన బాధ అనిపించింది.
అప్పుడు మా బోర్డ్ మెంబర్స్తో మాట్లాడామన్నమాట. ఏంటంటే ఒక పేషెంట్ హాస్పిటల్స్కి వచ్చి చనిపోతే చిన్నపిల్లలు ఉంటే ఎట్లా హెల్ప్ చేయగలము వాళ్ళకి అని. అప్పుడు సురేష్ గారని మా బోర్డ్ మెంబరు ఆయన చెప్పారనమాట, ఒక ఆర్ఫనేజ్ ఉంది, ఆర్ఫనేజ్లో మనం ఎవరైనా దిక్కులేని పిల్లల్ని దాంట్లో జాయిన్ చేసి మనం స్పాన్సర్ చేయొచ్చు అని. సో అది చాలా రిలీఫ్ అనమాట. తర్వాత ఎవరైనా స్పౌసెస్ కూడా పోతే ఆ స్పౌస్ని మిగిలిపోయిన భార్యను కానీ భర్తను కానీ తీసుకెళ్ళి వొకేషనల్ ట్రైనింగ్ లాగా ఇచ్చి ఉద్యోగాలు చూపించడానికి కూడా మేము పనిచేస్తున్నాం. పొట్టకూటి కోసం ముంబైకి వెళ్లిన ఈ ఆది దంపతుల్లో ఒకరికి క్యాన్సర్ కాటు తప్పలేదు. మూత్రాశయ క్యాన్సర్ త్వరలోనే లక్ష్మి గారిని కబళించబోతోంది. సహధర్మచారిని జీవితం రోజుల్లోకి వచ్చేసిందని తెలియగానే ప్రశాంతంగా సాగనంపడానికి వీలుగా స్పర్శ సంస్థకు తీసుకొచ్చారు ఈవిడ భర్త. అలా రేడియేషన్ అయింది, అన్నీ కీమో అన్నీ అయినాయి. అక్కడ అయినాక దానికి తట్టుకోలేక వెళ్ళొచ్చిన. ఫోన్ చేసి తెలుసుకున్నాం, రాండి అంటే వచ్చి అడ్మిట్ చేసి పోయినారు. ఫుడ్ మంచిగా ఉంది, అరుచుకుంటూ మంచిగా ఉంది, డాక్టర్లు మంచిగా ఉన్నారు, సిస్టర్లు మంచిగా ఉన్నారు, అందరు బాగా అరుచుకుంటారు, మంచిగా ఉన్నారు, చాలా మంచిగా ఉంది. ఇట్లాగా ఇంట్లో దొరకదు, అట్లా మంచిగా ఉంది. స్పర్శ సంస్థ ఆఖరి గడియల్లో మనిషికి నిజంగా అమృత హస్తమే. నొప్పిని మరిపించడంలోనూ, స్వాంతన కలిగించడంలోనూ, సేవల్లోనూ కన్నతల్లిని మరిపించే స్పర్శ సంస్థ అందించే స్వచ్ఛంద సేవల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. క్యాన్సర్ వంటి ప్రాణాంతక జబ్బులు మనిషిని స్థిమితంగా ఉండనీయవు. రాకాసి పుండ్లను ఉసిగొల్పుతాయి, తీవ్రమైన నొప్పి బాధలతో వేధిస్తాయి. ఏ మందులు చికిత్సలు బతికించలేవని నిర్ధారించాక కనీసం నొప్పుల నుంచి ఉపశమనాన్ని పొందకపోతే ఎలా? మరణవేదనను కలిగించే క్యాన్సర్ నొప్పి నుంచి ఉపశమనాన్ని కలిగించే నార్కోటిక్ మందుల వాడకంలోనూ, కొనుగోలు నిల్వ విషయంలోనూ మన దగ్గర ఎన్నో నిబంధనలు అడ్డొస్తాయి. స్పర్శ్ ఈ వ్యయ ప్రయాసలన్నీ అధిగమించి నొప్పి నివారణి మందులను అందిస్తోంది. మరణశయ్యపై మరణవేదనను మరిపిస్తుంది. కొంచెం గవర్నమెంట్ సపోర్ట్ ఉంటే మనకి ఇంకా ఎక్కువ మందికి సేవ చేయగలం. సో దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్. ఇంకోటి ఫండ్స్ ఎప్పుడూ దెర్ ఇస్ నో స్టేజ్ వెన్ యూ విల్ ఫీల్ దట్ ఇంకా నాకు ఫండ్స్ అక్కర్లేదు, బికాజ్ ఎంత ఫండ్స్ ఉంటే అంత ఎక్కువ వర్క్ చేయొచ్చు. కానీ థ్యాంక్ఫుల్లీ డోనర్స్ కూడా దే ఆర్ వెరీ జనరస్. మాకు షార్టేజ్ అయితే లేదు, కానీ ఇంకా ఎక్స్పాన్షన్కి వీల్ నీడ్ సమ్ మోర్ ఫండింగ్. ఏడాది కిందట స్పర్శ్ మొదలైంది. ఇప్పటిదాకా దాదాపు 100 మందికి పైగా ఇక్కడ ముఖంపై చెరగని చిరునవ్వుతో వెళ్ళిపోయారు. అందరివీ ప్రశాంత మరణాలే. వారిలో పేదలున్నారు, సంపన్నులున్నారు, వృద్ధులున్నారు, నడివయసు వారు ఉన్నారు. స్పర్శలో చేరిన తర్వాత అందరిది అనాయాస మరణమే. ఈ అదృష్టం వెనుకున్నది స్పర్శ సిబ్బంది చల్లని సేవలే. ఒక ఆత్మీయ స్పర్శ, ఒక చల్లని చిరునవ్వు, ఒక ప్రేమపూర్వక పలకరింపు. మరణానికి చేరువైన మనిషికి ఇవే గొప్ప వేడుకోలు. స్పర్శ సంస్థ అదే చేస్తోంది. మరణానికి చేరువైన ఆఖరి రోజుల్లో ఒక మంచి నేస్తంగా సపర్యలు చేస్తూ, మనిషికి మనసుకు స్వాంతన కలిగిస్తూ, చివరి శ్వాస దాకా ఆత్మీయ ఆతిథ్యాన్ని అందించే స్పర్శ సేవా సంస్థ గురించిన ప్రత్యేక కథనాన్ని చూశాం కదా. తిరిగి రేపటి సుఖీభవలో కలుసుకుందాం. మీ ఆరోగ్య సమస్యల్ని ఈరోజే మాకు రాయండి. మా డాక్టర్లు మీకు తగిన సలహాలు సూచనలు ఇస్తారు. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ 2, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు మెయిల్ చేయండి.